RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. కొమరమి ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలోని న్యూ కాలనీలో కరెంట్ లేక చీకటి మయంలో బికబికమంటూ భయాందోళనలో 50 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక వారి కుటుంబాల్లో ఉన్న చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు రాత్రి సమయంలో బహిర్భూమికి వెళ్లాలంటే ఎన్నో అవస్థలు పడుతున్నామని, రాత్రి సమయంలో సర్పాలు, తేళ్లు, మరెన్నో విషపురుగులు తిరుగుతున్న సందర్భంలో భయంతో గత ఎన్నో సంవత్సరాల నుండి నివసిస్తున్న విద్యుత్ అధికారులు పట్టించుకోకుండా కరెంట్ ఇవ్వకపోవడంతో అంధకారంలో నివసిస్తున్నామని కాలనీ వాసులు తెలిపారు. ఇక జిల్లా పాలనాధికారి, జిల్లా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి అంధకారంలో ఉన్న సిర్పూర్ టీలోని మా న్యూ కాలనీలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి మీటర్ కనెక్షన్లు ఇచ్చి మా ప్రాణాలను రక్షించాలని విన్నవిస్తున్నామని తెలిపారు. లేని ఎడల రోడ్డుపై వచ్చి నిరసన చేస్తూ ధర్నాకు పూనుకుంటామని కాలనీ వాసులు తెలిపారు. నేను కబీర్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్. ఈరోజు సిర్పూర్ మండలంలోని న్యూ కాలనీలో ఉన్నాను. న్యూ కాలనీలో దాదాపు 50 కుటుంబాలు ఉన్నాయి, ఇక్కడ నివసిస్తున్నాయి. 50 కుటుంబాలకు ఎలక్ట్రిసిటీ, విద్యుత్, కరెంట్ సరఫరా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వారి మాటల్లో వివరణ తీసుకుందాం. ఎన్ని సంవత్సరాల నుండి ఉంటున్నారు ఇక్కడ? అయితే ఒకసారి కరెంటు వచ్చిర్రు, కానీ 30 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉంటే పెట్టలేమమ్మా, కుదరది. ఒకసారి పెట్టుకుంటే ట్రాన్స్ఫార్మర్ అలానే పోయిందన్నారు ఇక్కడ వాళ్ళు. అందుకే వేరే వాళ్ళు కూడా లోడ్ ఎక్కువ పడుతుందని కరెంట్ ఇవ్వడం కూడా మానేసిర్రు. కానీ మాకు కరెంటు సౌకర్యం కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారా ఈ సమస్య గురించి? ఇక అర్థం చేస్తాను అంటే మీకు కరెంట్ లేదు, విద్యుత్ సరఫరా లేదు, ఈ విషయంపై విద్యుత్ అధికారులు చెప్పినాం, వచ్చిర్రు. కాకపోతే ఇంకా వారం రోజుల వరకు టైం పడుతుందమ్మా అన్నారు. కాకపోతే వారం పోయి 2-3 వారాలు అవుతుంది, ఇంకేం రెస్పాన్స్ వాళ్ళది లేదు. ఇంకా పిల్లల విషయంలో ఏంటంటే మేము రెస్పాన్స్ తీసుకోవాలంటే పైసలు మేము అలాగని ఏదో ఎమ్మెల్యే గారు చేసి సాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఇక్కడ నివసిస్తున్న పేద ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు బాగలేక, వాళ్ళు ఆర్థిక స్తోమత లేదు కాబట్టి వీళ్ళు పైసలు కట్టలేకపోతున్నారు. సిర్పూర్ మండలంలోని ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే స్పందించి వీళ్ళకు విద్యుత్ సరఫరా చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. మీ పేరేంటమ్మా? జరాబాయి ఓపెన్. నా బిడ్డ ఉంటుంది 2 సంవత్సరాలు, మా ఇంటి కాడ 10 సంవత్సరాలు ఉన్నది. ఇక నీడసుని ఇల్లు కట్టుకుంటే కరెంట్ లేదు, ఏం లేదు, పాము, తేళ్ళు, 2 పిల్లలు చిన్నోళ్ళు ఉన్నారు. మొత్తానికి చిన్న పిల్లలు, వృద్ధులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే వీరికి విద్యుత్ సరఫరా చేయాలని వీరు కోరుకుంటున్నారు. ఇక్కడ దామరి వెంకటేష్ అనే సోషల్ వర్కర్ ఉన్నారు, వారు కూడా ఇక్కడ ఉన్నారు. వారి ద్వారా కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వెంకటేష్ గారు చెప్పండి, ఏమున్నది సమస్య? నమస్కారం. నేను చెప్తున్నాను, ఇక్కడ ఉన్న పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అసలు మనం స్టేట్లో ఉన్నామా లేకుంటే బయట ఉన్నామా, ఆదివాసులమా, ఎక్కడ ఉన్నాం, జంగల్లో ఉన్నామా, ఇది మాత్రం అర్థం కావట్లేదు. దయచేసి ఇప్పటికైనా అధికారులు కానివ్వండి, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు కానివ్వండి, అందరు కానివ్వండి, దయచేసి వీళ్ళకి మాత్రం న్యాయం చేయాలి. చాలా దయనీయంగా ఉంది ఇక్కడ పరిస్థితి, ఇది మాత్రం న్యాయం చేయాలి. వితిన్ 3 రోజులు చేయకుండా మాత్రం అందరిని పట్టుకొని ధర్నా నేను చేస్తా. వ్యవస్థ మీద కరెంట్ ఆఫీస్ ముందు ధర్నా మేము ఖచ్చితంగా చేస్తాము. నేను ఖచ్చితంగా ధర్నా ముందు కరెంట్ ఆఫీస్ ముందు ఖచ్చితంగా ధర్నా చేస్తాము. ఖచ్చితంగా 3 రోజులలో మాకు సరైన న్యాయం మాకు చేయాలి. చిన్న పిల్లలు ఉన్నారు, బాగా కొంచెం న్యాయం ఉండాలి. ప్రభుత్వం ఏదైనా కానివ్వండి, అది కాంగ్రెస్ కానివ్వండి, టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానివ్వండి, ఏమైనా కానీ దయచేసి ఎమ్మెల్యే గారు కొత్తగా వచ్చిండ్రు, ఆయన విని మా మనవి, అందరిది మనవి విని న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓకే, మొత్తానికి ఇక్కడ సోషల్ వర్కర్ కూడా వీరికి సౌకర్యం కల్పించాలని అంటున్నారు. 3-4 రోజుల్లో అధికారులు స్పందించి విద్యుత్ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా ఈ విద్యుత్ సరఫరాతో పాటు మీకు మంచినీటి సౌకర్యం ఉందా? మంచినీటి సౌకర్యం కూడా లేదు. మంచినీటి సరఫరా కూడా లేదు మీకు. మొత్తానికి ఇక్కడ మంచినీటి సరఫరా కూడా లేదు, రోడ్ల సౌకర్యం లేదు,
మిషన్ భగీరథ అధికారులు కూడా స్పందించి ఇక్కడ పైప్ లైన్ వేసి వీళ్ళకి నీటి సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నాం. ఇక్కడ కాలనీ న్యూ కాలనీలో 50 కుటుంబాలు ఉన్నాయి. 50 కుటుంబాలకు విద్యుత్ సరఫరా లేదు. వారి మాటల్లో వివరణ తీసుకుంటున్నాను. మీ పేరేంటి? मेरा नाम रेशमा है। यहाँ पे करंट नहीं है, 2 महीने हो गए हैं करंट नहीं आके, और कुछ करंट वाले रिस्पॉन्स भी नहीं कर रहे। छोटे छोटे बच्चे हैं, आके करंट लगा बोले तो भी कुछ भी नहीं बोल रहे उन लोग। आके करंट लगा बोलो, नहीं बोलो तो हम लोग एमएलए के साथ जाते वहाँ पे, और जैसे मजाक के बात करते। आप यहाँ कब से रह रहे? हम ना 2 साल से रह रहे। 2 साल से रह रहे? हाँ, 2 साल से करंट था, अभी 2 महीने से करंट नहीं है यहाँ आए तो। इससे पहले करंट लिए थे आपको? चोरी करंट लिए थे। अब करंट वाले भी पैसे लेके करंट लगा ले रहे। ऐसा नहीं करना ना, हम भी पैसे देते फिर करंट लगाओ बोलो हमको। अब करंट वाले बोल रहे क्या? करंट दो बोल दो। नहीं देते कहते करंट, खम्बा दलाले बोल के बोल रहे। ओके, खम्बा दला लेते बोल रहे, हम लोग पैसे मिला लेके। उन लोग गवर्नमेंट खम्बा नहीं डालते बोल रहे। 70,000 बनो, खम्बा दला लो जिसको बनो बोल रहे। हम कैसे बनना 70,000? हाँ, ऐसा करे तो कैसा बोलो? छोटे बच्चों की रेस्पॉन्सिबिलिटी उन्होंने लेते क्या? नहीं लेते ना। अब एक खंबे को कितने पूछ रहे पैसे? एक खंबे को 26,000 ले रहे। एक खंबे को? हाँ, 25,000। ఒక్క ఎలక్ట్రిసిటీ విద్యుత్ స్తంభానికి 75,000 ఇస్తే స్తంభం వేస్తామని విద్యుత్ అధికారులు చెప్తున్నారట. కब बोले आपको? परसों बोले गए तो पैसे वो इरफान साहब है ना, उन्होंने बोले, उन्होंने क्या बोले, जिसको उन्होंने डाल लो, अब करंट नहीं देते हम ना, जा पूरे पैसे कलेक्ट करे पास से खंबा ना डालते बोले, पैसे भी लोग नहीं डाले तो अब कैसा रिस्पॉन्सिबिलिटी लेना नहीं लेना। हाँ, नहीं बोले तो अच्छी बात नहीं हो जाती। करंट डाल दो। अब पूरे कितने खंबे डालते बोले यहाँ पे? 3 डालना बोल के बोले। हाँ, 3 खंबे आपको कितने पैसे बोले? 70,000। చూడండి, మూడు స్తంభాలకు 75,000 కడితే 3 స్తంభాలు వేస్తామని విద్యుత్ అధికారులు చెప్పారట. మరి మీ పేరేంటిది? నా పేరు సాబిరా బేగం. సాబిరా బేగం. ఎన్ని సంవత్సరాల నుండి ఉంటున్నారు ఇక్కడ? 3 సంవత్సరాలు అవుతాను. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది విద్యుత్ కరెంట్ లేకుంటే? కరెంట్ లేకుంటే చీకట్లో ఉంటానంతా. బయట ఎట్లా ఇబ్బందిగా అవుతా లేదా? ఇబ్బంది అవుతుంది, బాగా చీకటి ఉంటేనే ఇబ్బంది అవుతుంది. బయట వెళ్తలేను, కాళ్ళకు ముఖాలకు అంత నొప్పి, బయట వెళ్ళంగా పడిపోతే ఎట్లా, అందుకోసం చీకట్లో ఉంటాను. కాళ్ళు తేళ్ళు ఉంటాయి. చిమ్మ చీకట్లో ఇక్కడ నివసిస్తున్నారు. ఈ నివాసులు బహిర్భూమికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళ ఇబ్బంది అంత ఇంత కాదు, పాములు, తేళ్ళు, విషసర్పాలు ఇక్కడ తిరుగుతున్నాయి. आपका नाम क्या है? मेरा नाम सुल्ताना बेगम। कब से रह रहे यहाँ पे? 2 साल से रह रहे। 2 साल से करंट नहीं है आपको? करंट नहीं है, कुछ भी नहीं है। करंट लगा बोले तो लॉन्ग कलेक्शन है बोल के बोल रहे करंट वाले। पैसे लेके भी डालो बोले तो भी लॉन्ग कलेक्शन है माँ, सब जने मिला के डालो बोले। एक के पास रहता है पैसा, एक के पास नहीं रहता है। कहाँ से बनना अब हमें पैसे? पैसे बंदे तो करंट देते बोले? हाँ, पैसे दिए तो करंट देते बोले, नहीं तो नहीं देते बोल रहे। अच्छा, कौन बोले आपको? करंट वाले बोल रहे। अब उनका नाम क्या है कि हमको क्या मालूम।